క్రైమ్ థ్రిల్లర్స్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. సస్పెన్స్, ట్విస్ట్, ఇన్వెస్టిగేషన్స్ ఈ జోనర్లో ఉన్న ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్. అలాంటి థ్రిల్లింగ్ మూవీస్తో మనం లాస్ట్ వరకు ట్రావెల్ అవుతూ ఉంటాం. ఇప్పటి వరకు చాలా మంది క్రైమ్ థ్రిల్లింగ్ మూవీస్ చూసే ఉంటారు. బట్ మేము చెప్పబోయే లిస్ట్ మీ మైండ్ని రిఫ్రెష్ చేసి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో మన తెలుగు ఆడియన్స్కి తెలియని కొన్ని అండర్ రేటెడ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఆ టాప్ 5 అండర్ రేటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్లో ఉన్న మూవీ అయితే పక్కా చూడాలి, బికాస్ ఇట్ ఏ హిడెన్ మాస్టర్ పీస్. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మా హార్డ్ వర్క్కి మీరిచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఇదే. నెంబర్ 1 కాళియాచన్ ఇన్ 2015. 7.5 IMDb రేటింగ్తో అమెజాన్ ప్రైమ్లో మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ మాకు అర్థం కాలేదు ఇలాంటి ఆల్ట్రా క్లాసిక్ని తెలుగులో ఎందుకు డబ్ చేయలేదు అని. మేబీ ఫ్యూచర్లో రావచ్చు. ఎవరో మహానుభావుడు అన్నట్టు అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు అన్ని భాషలు అర్థమవుతాయి అని ఈ సినిమా 5 టైమ్స్ చూశాక ఈ మూవీ స్టోరీ అర్థమైంది. బేసిక్ ప్లాట్ ఏంటి అంటే పి కున్విరామన్ నాయర్ రాసిన 1959 అనే పోయం నుండి ఈ సినిమా తీశారు. ఒక మనిషి సక్సెస్ కోసం స్ట్రగుల్ చేస్తూ ఎలా క్రిమినల్ అవుతాడో చాలా ఎమోషనల్గా చూపించారు. ఒక క్రైమ్ని ఒక పోయట్రీని కలిపి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. మెయిన్గా మూవీలో బ్రిలియంట్ యాక్టింగ్, ఎవ్రీ క్యారెక్టర్ ఆ స్టోరీకి తగ్గట్టు విజువల్స్, డీప్ సైకలాజికల్ డ్రామా. డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ మూవీ ఇది. నెంబర్ 2 భ్రమరం ఇన్ 2009. 7.8 IMDb రేటింగ్తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. 2009లో మలయాళం ఇండస్ట్రీని ఒక ఊపేసిన సినిమా ఇది. మోహన్ లాల్ని ఒక స్టార్ హీరోని చేసింది. బేసిక్గా ఫ్లాట్ ఏంటి అంటే ఒక మిస్టరీ స్ట్రేంజర్ ఒక ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తాడు. బట్ ఆ స్ట్రేంజర్కి పాస్ట్లో ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. ఫస్ట్ నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు అసలు ఏం జరుగుతుంది అనేది గెస్ చేయలేం. అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మోహన్ లాల్లో చూడలేని ఒక ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ని స్క్రీన్ మీద చూస్తాం. మెయిన్గా మూవీలో సైకలాజికల్ మైండ్ గేమ్స్ చాలా థ్రిల్లింగ్గా చూపించారు. సో మీ మైండ్కి పదును పెట్టే ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ మూవీ ఇది. నెంబర్ 3 నాయకన్ ఇన్ 2010. 7.8 IMDb రేటింగ్తో అమెజాన్ ప్రైమ్ అండ్ సన్ నెక్స్ట్లో మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు వస్తున్న డాన్ వరల్డ్ మూవీస్ చాలా కమర్షియల్ యాంగిల్లో ఉంటున్నాయి. మంచి స్టోరీ ఉన్నా ఎక్కడో దగ్గర మాత్రం మనం కనెక్ట్ అవుతున్నాం అంతే. బట్ 2012కి ముందు డాన్ వరల్డ్ మూవీస్ అంటే స్ట్రాంగ్ స్టోరీ లైన్, మంచి ఎమోషన్ ఉండేవి. సో అలాంటి మూవీ ఈ నాయకన్. బేసిక్గా ఫ్లాట్ ఏంటి అంటే హీరో ఫాదర్ని కొందరు చంపేస్తారు. ఇంతకీ చంపిందెవరు? ఫైనల్గా హీరో వాళ్ళని చంపాడా లేదా అనేది మూవీ స్టోరీ. ఇది జస్ట్ రివెంజ్ థ్రిల్లర్ కాదు, క్రైమ్ ఎమోషన్స్ అండ్ అండర్ వరల్డ్ పాలిటిక్స్ని కనెక్ట్ చేస్తూ ఒక స్ట్రాంగ్ ఫిల్మ్. మూవీలో మాకు నచ్చింది ఏంటి అంటే రా యాక్షన్, అండర్ వరల్డ్ థీమ్, మోరల్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ అండ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్ చాలా డెప్త్గా చూపించారు. బెస్ట్ అండర్ రేటెడ్ క్రైమ్ థ్రిల్లర్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. నెంబర్ 4 చెప్పకిరుషు ఇన్ 2011. 8.2 IMDb రేటింగ్తో సన్ నెక్స్ట్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ సౌత్ ఆఫ్రికా హెడ్ ఫోన్ మూవీకి రీమేక్. ప్లాట్ ఏంటి అంటే ఒక ఫోన్ వల్ల ఇద్దరు డిఫరెంట్ పీపుల్స్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచే స్టోరీ అనేది చాలా గ్రిప్పింగ్గా వెళ్తుంది. క్రైమ్ అండ్ టెక్నాలజీ వల్ల మనిషి లైఫ్ ఎంత ఇంపాక్ట్ అవుతుందో చాలా క్లియర్గా చూపిస్తారు. ఫాస్ట్ పేస్డ్ అర్బన్ థ్రిల్లర్, యునైక్ స్టోరీ లైన్ అండ్ లాస్ట్ వరకు మనల్ని సీట్ ఎజ్లో కూర్చోబెట్టే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి ఈ మూవీలో. నెంబర్ 5 ఈ మాయు ఇన్ 2018. 8.2 IMDb రేటింగ్తో అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అవైలబుల్గా ఉంది. మూవీలో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయంట. బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మూవీ కొచ్చిలోని చెల్లనం అనే మారుమూల గ్రామంలో జరుగుతుంది. మాస్టర్ మేనన్ అనే క్రిస్టియన్ అయిన వవచన్ డెత్ చుట్టూ మూవీ స్టోరీ ఉంటుంది. ఒక ఫూనరల్ డ్రామా అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలలో కూడా క్రైమ్ థ్రిల్లింగ్ అండ్ డార్క్ హ్యూమర్ ఎలిమెంట్స్ కనెక్ట్ చేయడం మనం ఇంట్రెస్ట్గా చూస్తాం. ఇంతవరకు మేమైతే ఈ కాన్సెప్ట్ చూడలేదు. యూనిక్ స్టోరీ లైన్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు. మెయిన్గా ఆ స్టోరీని చాలా డెప్త్గా చూపిస్తారు. స్టార్టింగ్లో చూసినప్పుడు సింపుల్ స్టోరీ అనిపిస్తుంది, బట్ మూవీ ఎండ్ అయ్యేసరికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక ఫెంటాస్టిక్ మూవీ చూసిన ఫీల్ వస్తుంది. దట్స్ ఇట్ గైస్. ఈ 5 క్రైమ్ థ్రిల్లర్స్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఈ మాస్టర్ పీస్ మూవీస్ని చూడకపోతే వెంటనే వాచ్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన మూవీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. See you in the next video. Until then, happy watching.